పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో సర్వేల హడావిడి మొదలైంది. మీడియా సర్కిల్స్ లో ప్రముఖ వార్త ఒకటి చలామణి అవుతోంది. ఎన్నికల్లో ప్రజల నాడి పట్టుకునేందుకు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక అన్ని జిల్లాల్లో సర్వేలు నిర్వహిస్తోందట. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన జిల్లా తూర్పుగోదావరి. ఎందుకంటే సంఖ్యాపరంగా 19 నియోజకవర్గాలు ఉన్న జిల్లా. అంటే రాష్ట్ర శాసనసభ స్థానాల మొత్తంలో 10% కంటే ఎక్కువ ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. అంతేకాదు, ఈ జిల్లాలో ఫలితాలు తెలుగుదేశం పార్టీ పనితీరుకు ఒక లిట్మస్ టెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సామాజిక పరంగా జనసేనకు బలమైన పట్టున్న జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాని భావిస్తారు. జనసేన ఒంటరిగా పోటీ చేసినా, వేరే పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా అత్యధిక ప్రభావం చూపగలిగే జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పత్రిక సర్వేకి సంబంధించి తూర్పుగోదావరిలో ఫలితాల అంచనాలు చేతనా టీం తెలుసుకోగలిగింది. ఈ సర్వే 3 ప్రధాన పార్టీలు అనగా తెలుగుదేశం, వైకాపా, జనసేన వేరువేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉండొచ్చు అని నిర్వహించారట. 13 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యతతో అధికార తెలుగుదేశం ప్రథమ స్థానంలో ఉండగా 4 సీట్లలో ఆధిక్యతతో వైకాపా 2వ స్థానంలోనూ 2 స్థానాల్లో జనసేన వచ్చాయట. అయితే తెలుగుదేశం ఏ స్థానాల్లో అయితే ఆధిక్యతలో ఉందో అక్కడ ఆధిక్యత శాతం ఎక్కువగా ఉందని, ఇక వైకాపా గెలవచ్చని వచ్చిన 4 స్థానాల్లో 2 స్థానాల్లో వైకాపా ఆధిక్యం చాలా స్వల్పంగా కనపడింది అనేది ఈ సర్వే సారాంశం. ఇక జనసేన గెలవచ్చని వచ్చిన స్థానాలు 2 రిజర్వ్డ్ స్థానాలట. మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం గెలుస్తుందని సర్వే చెప్పినా అధికార పక్షానికి కూడా ఈ సర్వే షాక్ ఇచ్చింది. జిల్లాలో ఉన్న 2 ఎంపీ స్థానాల్లో ఒకదానిలో అభ్యర్థిని మార్చకపోతే గెలుపు చాలా కష్టమని, అలాగే ఒక కీలక మంత్రికి సంబంధించిన నియోజకవర్గంలో కూడా గెలుపు కష్టమని సర్వే ఫలితాలు తెలిపాయట. అయితే ఈ సర్వే ప్రభుత్వ పింఛన్లు పెంచిన తర్వాత డ్వాక్రా మహిళలకు రుణాలు ప్రకటించక ముందు నిర్వహించారట. డ్వాక్రా మహిళలకు రుణాలు, కియా మోటార్స్ ప్రారంభోత్సవం, అమరావతిలో హైకోర్టు భవనం ప్రారంభం, ఆటో రిక్షా డ్రైవర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు తదితర నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఎంతో పెరిగిందని, తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు మరింతగా పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.